హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వంకాయలపాటి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఉదయం లేచిన వెంటనే అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా, అమ్మో ఇంత పని చేయాలా అని స్ట్రెస్గా మీరు ఫీల్ అయితే ఇది చాలా దారుణమైన విషయం. మీరే ఆలోచించండి. ఉదయం మంచి ఎనర్జీతో కాకుండా డల్గా స్టార్ట్ అయితే ఆ డే అంతా అలానే నడుస్తుంది. అదే మనం ఫుల్ జోష్తో డే స్టార్ట్ చేస్తే ఆ రోజంతా ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటాయి. ఆ రోజంతా మన మైండ్ పనిచేసే విధానం కూడా చాలా బాగుంటుంది. చాలా ప్రొడక్టివ్గా కూడా ఉంటాం మనం. అందుకే జీవితంలో మార్పు రావాలి, హై ఎనర్జీతో మనం రోజంతా ఉండాలి అంటే కనుక మనం మార్నింగ్ రొటీన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు అనుకోవచ్చు మార్నింగ్ లేచి పనులు చేసేటప్పటికే సరిపోతుంది, ఇంకా ఈ రొటీన్స్ ఎక్కడ చేస్తామని. నేను చెప్పే మార్నింగ్ రొటీన్ జస్ట్ 6 minutes మాత్రమే ఉంటుంది. 1 minute కూడా ఎక్స్ట్రా ఉండదు. సో మార్నింగ్ రొటీన్ అసలు అంటే ఏంటి, ఎలా చేయాలి, మనం రోజంతా హై ఎనర్జీతో ఎలా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 6 minutes 6 హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవటమే రొటీన్. అవి 1 సైలెన్స్, 2 ఎఫ్రిమేషన్స్, 3 విజువలైజేషన్, 4 ఎక్సర్సైజ్, 5 రీడింగ్, 6 స్క్రిబ్లింగ్. ఈ 6 హ్యాబిట్స్ని 6 minutesలోనే చేయాలనేం కాదు. మన బిజీ లైఫ్లో ఈ 6 హ్యాబిట్స్ని తక్కువ టైంలో స్టార్ట్ చేసి కుదిరినప్పుడు పెంచుకుంటూ వెళ్ళడమే బెటర్. 6 హ్యాబిట్స్లో మొదటిది సైలెన్స్ గురించి చూద్దాం. ఉదయం లేచిన వెంటనే నిన్న జరిగినవన్నీ ఆలోచించటం, మొబైల్ చూడటం, గతంలో బాధలన్నీ గుర్తు చేసుకొని ఇలాంటివన్నీ చేయొద్దు. వీటితో మన మార్నింగ్ మొదలు అవ్వకూడదు. ఫస్ట్ లేవంగానే బెడ్ పైనే, వేరే ఎక్కడో కాదు, 1 minute సైలెంట్గా ఉండండి. 1 minute డీప్ బ్రీత్ తీసుకోండి చాలు. అంటే అది మెడిటేషనే. ఇంకా పాజిటివ్ థాట్స్తో ఉండాలి. నచ్చిన దేవుణ్ణి తలుచుకోండి. ఏదైనా సరే 1 minute అయితే సైలెంట్గా ఉండండి. ఆ 1 minute మీతో మీరు ఉండండి. మీ డేని ప్రశాంతంగా మొదలుపెట్టినట్లుగా ఉంటుంది. సైలెన్స్ అంటే మెడిటేషన్ చాలా పవర్ఫుల్. డైలీ ప్రాక్టీస్ చేస్తే దానిలో ఉండే పవర్ ఏంటో మీకే అర్థమవుతుంది. మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే ఆ స్ట్రెస్ని తగ్గించే శక్తి సైలెన్స్కి ఉంటుంది. మనం ఏం చేయాలో ఏం చేయకూడదు అనే క్లారిటీ కూడా సైలెన్స్ ఇస్తుంది మనకి. 2 అఫర్మేషన్స్ అంటే మంచి స్టేట్మెంట్స్, శక్తివంతమైన మాటలని అర్థం. అవి ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. 1 minute సైలెన్స్ తర్వాత మనం ఈ స్టేట్మెంట్స్ అనేవి చదవాలి. ముందు రోజే పాజిటివ్గా ఉండే పవర్ఫుల్ స్టేట్మెంట్స్ని రాసుకొని మన బెడ్ పక్కనే పెట్టుకోవాలి. ఇవి మీకు యూజ్ అయ్యే విధంగా ఉండాలి. అంటే మీరు ఫ్యూచర్లో అవి సాధించాల్సినవి అలాంటివి ఏమైనా ఉంటే అవి రాసుకోవాలి. మనం అనుకున్నది నిజమయ్యేంత వరకు ఆ అఫర్మేషన్స్ని రోజు చదవండి. రిపీటెడ్గా డైలీ అఫర్మేషన్స్ చదివితే అవి నిజం చేసుకునే శక్తి మనకు ఖచ్చితంగా వస్తుంది. డైలీ చదువుతూ ఉంటే మన మైండ్ దానికి ట్యూన్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా అనుకున్నది సాధించాలి అనేటట్లుగా అవుతుంది. విజువలైజేషన్, మీరు అనుకున్నది సాధించినట్లుగా ఊహించుకోండి. దానికి కావలసినట్లు మీరు కష్టపడుతున్నట్లుగా ఊహించుకోండి. ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మన బ్రెయిన్ పైన. 4 ఎక్సర్సైజ్ 1 minuteలో ఎలా చేస్తామని అనుకోకండి. ఏదో ఒక రకం ఎక్సర్సైజ్ ఎంచుకోండి. ఎగ్జాంపుల్ 10 పుషప్స్ కానీ, లేకపోతే జంపింగ్ కానీ, ఏదైనా సరే ఒకటి అనుకోండి. ఇది 1 minute ఖచ్చితంగా చేయండి. ఇది మీ బాడీకి చాలా మంచిది. అంటే అలవాటు అవుతూ ఉంటుంటే మీకు చేయాలనిపిస్తే దాన్ని పెంచుకోవచ్చు ఆ టైము. ఫస్ట్ 1 minute అయితే మాత్రం స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా. అది ఎక్సర్సైజ్. 5 రీడింగ్. 1 minuteలో ఏం చదువుతాం అని అనుకోకండి. మీరు పాజిటివ్గా ఉండే ఒక బుక్ మీ దగ్గర ఉంచుకోండి. 1 minuteతో స్టార్ట్ చేయండి. మీరు ఎంత చదవగలుగుతారో అంతే చదవండి. తర్వాత 1 page, లేకపోతే మీరు లేదు పలానా పారాగ్రాఫ్ వరకు చదివేసుకోవాల్సిందే, అట్లా పెంచుకుంటూ టైంని రీడ్ చేయండి. స్క్రిబ్లింగ్. 6 స్క్రిబ్లింగ్ అంటే రైటింగే. రోజు చేయాల్సిన పనులన్నీ ఒక ప్లానింగ్లో, అంటే ముఖ్యమైన పనులు, లేకపోతే మీకు ఏదైనా గోల్స్ ఉంటే ఆ గోల్స్ కానీ, ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలనుకున్నా కానీ, ఇలా ఏదైనా సరే 1 minuteలో రాసుకోండి. మీరు జీవితంలో ఎంత ముందుకు వెళుతున్నారో అనేది ఈ స్క్రిబ్లింగ్ అనేది చాలా క్లారిటీగా చూపిస్తుంది. 6 హ్యాబిట్స్ మరొకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ సైలెన్స్, 2 ఎఫర్మేషన్స్, 3 విజువలైజేషన్, 4 ఎక్సర్సైజ్, 5 రీడింగ్, 6 స్క్రిబ్లింగ్. ఈ 6 హ్యాబిట్స్ని మెల్లగా అలవాటు చేసుకొని మీ డేని ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేయండి. అలా చేస్తే ఆ రోజంతా ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటాయి.
ఆ రోజంతా మన మైండ్ పనిచేసే విధానం కూడా చాలా బాగుంటుంది, చాలా ప్రొడక్టివ్గా కూడా ఉంటాం. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.